ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్కి నరేంద్ర మోడీ గారి మీద ఇక్కడ వరకు కోపం నిండి ఉండిద్దని చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు టారిఫ్లు పెంచిన తర్వాత మరి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఒక కాల్ వచ్చిద్దామని చెప్పేసి 3 గంటలు వెయిట్ చేశానని చెప్పాడా లేదా? అయితే మరి మోడీ గారు చూసుకుంటేనేమో కాల్ చేసింది లేదు, అసలు పట్టించుకుందే లేదు. సో నువ్వు ఎంత వెచ్చుకున్నా సరే మాకు పోయేది ఏం లేదని చెప్పేసి ఇటువైపు మోడీ గారు ఏమో అసలు దాన్ని పట్టించుకుందే లేదు. అయితే దీని తర్వాత ఇన్సిడెంట్ ఏం జరిగింది, మరి ఇండియాకి అలాగే పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పేసి చెప్పుకున్నాడు. ఇంకో పక్క చూస్తేనేమో రష్యా ఉక్రెయిన్ వార్ కూడా ఆపేశాను, ఇక పుతిన్తో అదేవిధంగా జెలెన్స్కీతో వీళ్ళిద్దరితో కూడా మాట్లాడేశాను, ఇక వార్ జరగదు అన్నాడు. కానీ నిన్న చూస్తే ఏం జరిగింది, రష్యా చూసుకుంటేనేమో మరి వీళ్ళు డ్రోన్లతో విరుచుకుపడ్డారు, 540 డ్రోన్లతోనేమో. అయితే ఇంకో పక్క ఉక్రెయిన్ చూస్తేనేమో ఉక్రెయిన్ కూడా మరి వీళ్ళ అనుస్థావరాలు ఏవైతే ఉండేవో వాటన్నింటిని కూడా ధ్వంసం చేసింది. అంటే ఇక్కడ ఆగిన పరిస్థితి కూడా లేదు. అయితే మరి ఇప్పుడు వచ్చేసరికి మరి టారిఫ్లు పెంచుకుంటూ పోయాడు కదా, 25% నుంచి 50% అని. ఆ 50% టారిఫ్ అనేది ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది అనమాట. అయితే గత వారం నుంచి చూసుకుంటే మరి నరేంద్ర మోడీ గారికి దాదాపు ఒక 4 సార్లు ఫోన్ చేశాడంట. అయితే మోడీ గారు మరి దీనికి రిప్లై ఇచ్చారా అంటే సో ఈవెన్ కాల్ లిఫ్ట్ చేసింది కూడా లేదు. ఎందుకంటే మరి మోడీ గారు ఏం చెప్తున్నారడా, నాకు అసలు మా దేశంలో పనులే నాకు అవ్వట్లేదు, ఇంక నీతో వచ్చి మాట్లాడాల్సిన పని లేదు ఇప్పుడల్లా, సో ఇప్పుడల్లా అదంతా కుదరదని చెప్పేసి ఇటువైపు మోడీ గారు చెప్పారనమాట. అయితే మరి దీంతో మరి ఇంకా అటువైపు ట్రంప్కి ఇంకా పేకల్లోతో మునిగిపోయి ఉంటారని చెప్పాలి. ఎందుకంటే మరి ఒకప్పుడు చూసుకుంటే మనం ఏదో బ్రిటిష్ వాళ్ళ కింద అణిగిమణిగి ఉన్నాం, సో ఆ రోజులు వేరు. కానీ ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వంలో మరి ఇండియా పరిస్థితి వేరు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం తగ్గేది లేదు. మరి అటువైపు చూస్తే యూరోప్ దేశాలు మరి ట్రంప్ కింద ఉన్నాయి అని చెప్పేసి సో అతను పిలిచాడు, అతను పిలిస్తే వెళ్ళే సిచ్యువేషన్ కనిపించింది మొన్నటి వరకు. సో అటువైపు యూరోప్ దేశాలు వెళ్ళినాయి, దాని తర్వాత చైనా వెళ్ళింది, దాని తర్వాత వచ్చేసరికి రష్యా వెళ్ళింది, సో ఇవన్నీ వెళ్ళినాయి. కానీ మరి మన ఇండియా అటువంటి పరిస్థితిలో ఉందా అంటే ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే అతను ఏదో చెప్తాడు, దాని తర్వాత అన్నీ నేనే చేశాను అని చెప్పేసి ఏదేదో చెప్పేసుకుంటూ ఉంటాడు. సో అంతకుముందు కూడా చూసాం కదా, అసీం మునీర్ని అక్కడ పిలిచేసి దాని తర్వాత మన మోడీ గారు కూడా వస్తారో అని చెప్పేసి ట్రై చేశాడు. అయినా సరే మనం వెళ్ళింది లేదు. ఒకవేళ కనుక వెళ్ళినట్టయితే సిచ్యువేషన్ వేరే రకంగా చెప్పుకునేవాడు. సో ఇదిగోండి నేను మోడీని అదేవిధంగా ఇటువైపు అసీం మునీర్ని ఇద్దరిని తీసుకొచ్చి మాట్లాడాను, ఈ యుద్ధాన్ని నేనే ఆపేశాను అని చెప్పేసి చెప్పుకునేవాడు. సో అందుకని చెప్పేసి మరి ఈ పిచ్చి మాటలన్నీ మనకెందుకు అని చెప్పేసి ఇప్పుడు మోడీ గారు అయితే మరి అసలు కనీసం దేగుతున్న పరిస్థితి కూడా కనిపించట్లేదు అనమాట.